వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఆడవారు తృప్తి చెందడానికి మగవారు ఏం చేయాలో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ రామ్ గోపాల్ గారు. డాక్టర్ గారికి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అంటే యాక్చువల్ మ్యాక్సిమం నాకు తెలిసి ఆడవారు సాటిస్ఫై అవ్వరు. సో వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ అనుబంధం ఉంటేనే సాటిస్ఫై అవుతారు. తక్కువ చేసినా ఎక్కువ చేసినా అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది. కొంతమంది మన వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్‌ని బట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఆడవారు రతి చేసేటప్పుడు ఏ విధంగా ఎందుకు సాటిస్ఫై అవుతారు? మగవారు ఆ సాటిస్ఫై వాళ్ళు అవ్వాలంటే మగవారు ఏం చేయాలి? సంసారం చేయడం అనేది ఒక తపస్సు లాంటిది. సో, ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టు అమ్మాయి మూడు డిస్టర్బ్ కాకుండా అమ్మాయిని ప్లెజెంట్ మూడ్‌లో ఉంచాలి. ఓకే సార్. తర్వాత ఇతను చెమట కంపులు అది రాకుండా స్నానం చేసి క్లీన్‌గా ఉండాలి. ఓకే సార్. కెన్ యూజ్ సమ్ సెంట్. అమ్మాయికి వెజైనాలో లేదా వల్వాలో సీక్రెషన్స్ వచ్చిన తర్వాతనే సెక్స్ చేయాలి. ఓకే సార్. అలా రాకముందు హడావిడి పడి ఇతను లోపల పెడితే అమ్మాయికి తృప్తి ఉండదు. తర్వాత ఇంటర్‌కోర్స్ చేస్తున్నప్పుడు అమ్మాయి చెవిలో అమ్మాయి పేరు చెప్తే అమ్మాయికి విపరీతమైన సంతోషం కలుగుతుంది. ఓకే సార్. సో, గుర్తుంచుకొని చిన్న చిన్న వర్డ్స్, పెద్ద సెంటెన్స్‌లు చెప్పక్కర్లేదు. ఓకే సార్. ఐ లవ్ యూ అనో, హ్మ్. బ్యూటిఫుల్ అనో, అమ్మాయి పేరు 2, 3 సార్లు చెప్పడం. రొమాన్స్ చేసేటప్పుడు ఈ మాట చెప్పాలంటారు. రొమాన్స్ గానీ, ఈవెన్ ఇంటర్‌కోర్స్ చేసేప్పుడు కూడా చెప్పొచ్చు. ఓకే సార్. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఒక రకమైన ప్లెజెంట్‌నెస్ ఎక్కువైతుంది. రెండోది, అబ్బాయి వెయిట్ హెవీగా ఉన్నప్పుడు డిస్క్రిపెన్సీలో అమ్మాయి ఓర్చుకోలేదు. ఓకే సార్. అటువంటప్పుడు అమ్మాయిని పైకి రమ్మనడం. అప్పుడు అమ్మాయి తనకు కావాల్సిన పొజిషన్‌లో తనకు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుందో అలా అడ్జస్ట్ అవుతారు. ఓకే సార్. ఇదంతా కూడా కావాలని చేయరు. తెలియకుండానే వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఓకే సార్. సో, దానివల్ల కూడా వాళ్ళకు ఎక్కువ వస్తుంది. అబ్బాయికి ఒకసారి ఎరెక్షన్ వచ్చితే మళ్ళీ పడిపోతే మళ్ళీ కొంతసేపు అయితే కానీ రాదు. మళ్ళీ మళ్ళీ సెక్స్ అవసరం లేదు అని అనుకుంటారో ఆ కండిషన్‌ను ఆర్గాజం అంటారు. ఓకే సార్. తృప్తి అంటారు. లేదు, ఈ తృప్తి లేకుండా పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్. నలుగురిని, ముగ్గురిని పిల్లల్ని కన్నాం కానీ నాకు ఎన్నడూ తృప్తి అనేది తెలియదండి అని చెప్పిన లేడీ పేషెంట్లు ఉన్నారు. ఓకే సార్. సో, తృప్తి కలగాలనుకుంటే అబ్బాయి అమ్మాయిని సరి అయిన టైంలో సరైన విధంగా సంతృప్తిపరచగలగాలి. ముఖ్యంగా ఇట్స్ నాట్ ఏ హరీడ్ బిజినెస్. హడావిడి పడి ఏదో చేసేద్దామని అనుకుంటుంటాం. ఓకే సార్. సో, ఫ్రీక్వెంట్గా సెక్స్ చేసినప్పుడు ఒక స్ట్రోక్, ఇంకో స్ట్రోక్ మధ్యలో కొంచెం టైం ఇవ్వడం. హెవీగా స్ట్రోక్ తర్వాత స్ట్రోక్ వితిన్ నో టైం ఇచ్చేది విడిగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఇచ్చుకోవడం. అవసరం అనుకుంటే ట్యాబ్లెట్ వేసుకోవడం. వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా అమ్మాయిని ప్లెజెంట్‌గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. కొంతమంది నన్ను అంటారు, యు ఆర్ ఎ ఫెమినిస్ట్ అని. ఓకే సార్. కాదు, అమ్మాయిలు కోఆపరేట్ చేస్తేనే వన్ కెన్ డూ సెక్స్. ఓకే సార్. అమ్మాయి కోఆపరేట్ చేయకుండా చేసేదాన్ని సెక్స్ అన్నారు, రేప్ అంటారు. ఓకే సార్. అది వైఫ్ అయినా రేపే. ఓకే సార్. సో, వాళ్ళని మంచి మూడ్‌లో పెట్టుకొని వాళ్ళని తృప్తిపరచగలిగినప్పుడు మాత్రమే ఇవన్నీ ఉంటాయి. సార్ ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్ని అంటే వాళ్ళు తృప్తిగా ఉన్నారు అనుకోవడానికి సరే వాళ్ళని తృప్తి పొందడానికి అంటే వాళ్ళను పొగిడితే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, తృప్తి చెందుతారు. బట్ అదే అబ్బాయిలు ఇప్పుడు ఆల్రెడీ వన్ టైమ్ అయిపోయింది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటుంది ఆడవాళ్ళు. సో, ఆ అబ్బాయికి మళ్ళీ ఎరెక్షన్ రావడానికి అమ్మాయి ఏం చేస్తే బావుంటది? అమ్మాయి అతన్ని ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వకుండా ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్. నీకు ఇది చేత కాదు అంటే వాడి జన్మలో మళ్ళీ లేవదు జెండా. ఓకే సార్. సో, పర్లేదు, నథింగ్ టు వరీ. యూ కెన్ టేక్ సమ్ టాబ్లెట్, యూ కెన్ రెడ్యూస్ యువర్ వెయిట్, ఇట్లాంటి కొన్ని చెప్పాలి. తర్వాత అమ్మాయిలకు చాలాసార్లు ఆర్గాజం వస్తుంది. మగవాళ్ళకు ఒకటేసారి వస్తుంది. ఓకే సార్. అందుకని వీడు హడావిడి పడి ముందే పెనట్రేట్ చేస్తే అమ్మాయి వేవ్ లెంత్‌కి ఈ లెంత్ కలవదు. ఓకే సార్. కనుక కొంచెం ఎక్కువ టైం ఫోర్ ప్లే చేసి ఓకే సార్. మధ్య టైంలో ఎంటర్ అయిపోయి, ఓకే సార్. తర్వాత చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఒకసారి ఇజాక్యులేషన్ లోపల ఫ్లూయిడ్ కాగానే నా పని అయిపోయింది అనుకుని లేచి వెళ్ళిపోతారు. లేదా బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటారు. ఓకే సార్. ఫోర్ ప్లే ఎంత అవసరమో పోస్ట్ ప్లే కూడా అంతే అవసరం. ఓకే సార్. 3 అంటే ఇవన్నీ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ కావు.
ఓకే మనం సార్. చదువుకోవడానికి డిస్కస్ చేయడానికే కానీ జనరల్గా అన్ని ఓదానితోటి కలిసే ఉంటాయి. ఓకే సార్. సెక్స్ కన్నా ముందు ఫోర్ ప్లే అంటాం, పెనట్రేషన్ ప్లే అంటాం, ప్లే తర్వాత పోస్ట్ ప్లే. ఓకే సార్. అప్పుడు అమ్మాయిని వదిలేయకుండా అమ్మాయిని కొంచెం కౌగిలించుకొని ఉండడం, అమ్మాయి వెంట్రుకల్ని ఇలా చేత్తో ఇలా ఇలా అనడం, ఓకే సార్. చెవుల్లో అమ్మాయి పేరు చెప్పడం, ఓకే సార్. ఇట్లాంటివి చేయడం వల్ల అమ్మాయికి తృప్తిగా ఉంటుంది. ఓకే సార్. సో అమ్మాయిని తృప్తిపరచడం కోసం చేస్తాం సెక్స్. ఓకే సార్. ఇందులో అబ్బాయి అనుకుంటాడు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని. ఓకే సార్. ఈ ఎంజాయ్మెంటు అమ్మాయిని తృప్తిపరిచినప్పుడు అమ్మాయిలో ఉన్నటువంటి రిలాక్సేషన్ చూసి తృప్తిపడతాం. ఓకే సార్. ఇప్పుడు అమ్మాయి తృప్తి పడిందా లేదా అని ఎలా తెలియాలి? ఇండియాలో ఏంటంటే వీడు సెక్స్ చేస్తున్నప్పుడు వీడి రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది. ఓకే సార్. ఈ అబ్బాయి రేటు పెరిగినప్పుడు ఆ అమ్మాయి అనుకుంటుంది వీడికి ఏమైనా వస్తుందేమో, ఇక్కడ హార్ట్ అటాక్ వస్తుందో ఏమొస్తుందో అనే భయానికి పాలండి ఐఎమ్ హ్యాపీ సరిపోయింది చాలు చాలు అంటారు. ఓకే సార్. నిజానికి వాళ్ళకి సరిపోయి కాదు, వీడు క్షేమంగా ఉండాలి అనే క్షేమంగా దానికి ఉండాలి. ఉండాలి అని అంటారు. సో అమ్మాయి రిలాక్స్ అయితే అంటే అమ్మాయి లిమ్స్ ఫేసు ఇవన్నీ కూడా ఒక రిలాక్సేషన్ స్టేట్లోకి వచ్చిందంటే అమ్మాయి తృప్తి పడ్డట్టే, ఓకే సార్. అమ్మాయికి ఆర్గాజం రీచ్ అయినట్టు. ఓకే సార్. అలా లేకుండా సెక్స్ తర్వాత కూడా ఆమె బిగుతుగా పట్టుకొని ఉన్నది అనుకోండి, దట్ షోస్ దట్ హీ హాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే సార్. వర్బల్గా అమ్మాయి చెప్పొచ్చు ఏం పర్లేదు నాకు అయిపోయింది తృప్తి, నాకు చాలా ఎక్కువైపోయింది అనొచ్చు. కానీ మనం వీ కెన్ అబ్జర్వ్ ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె బాడీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చూడొచ్చు. ఓకే సార్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ సాటిస్ఫై అవ్వడానికి అంటే ఆ టైంలో తృప్తి పొందడానికి ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఎలా ఉండాలి, అమ్మాయి ఆ అబ్బాయితో ఎలా ఉండాలి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.